హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి ఇప్పుడు రాశులు ప్రతి మాసంలో మారుతూ వస్తున్నాయి. మంచి ఫలితాలు ఉంటున్నాయి, చెడు ఫలితాలు ఉంటున్నాయి. మీరు వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చక్కగా చూసాము. మరి జూలై మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు రాబోతుంది? జూలై నెలలో మేషరాశి వారి గురించి ముందుగా చెప్పుకున్నట్టయితే మేషరాశి వారికి తృతీయ స్థానంలో రవి గారు ఉన్నారు.
మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుడు వచ్చారు. చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, అలాగే లాభస్థానంలో రాహు ఉన్నారు. అంటే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పాలి. మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇదేంటంటే అత్యధిక శుభుడు మేషరాశి వాళ్ళ గురువుగారు. అలాంటి గురువుగారు చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. అంటే ధనయోగాలు చాలా బాగుంటాయి, అలాగే పేరు ప్రతిష్టలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో మాత్రమే ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఓకే. ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిరచరాస్తులన్నీ కూడా కొనుగోలు చేసుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చేస్తాయి. ఓకే. అలాగే ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈయన రాస్యాధిపతి అవుతూ ద్వితీయంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కార్య సాధన అనేది చాలా బాగుంటుంది. అలాగే కుటుంబ జీవితం కూడా కొంచెం బాగుండడానికే అవకాశం ఉంది. చెడు చెయ్యరనమాట, ఆయన చెడు చేయరు. ఆయన రాస్యాధిపతి అవుతూ ద్వితీయంలో ఉన్నారు. అసలు ద్వితీయంలో కొంచెం కలహాలను ఇస్తారు కుజుడు, కానీ ఇక్కడ కలహాలను ఇవ్వడానికి అవకాశం లేని విధంగా కొంచెం స్టెబిలిటీగా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి తోడు శనిగారి దృష్టి కూడా ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఏదైనా మనం ఈ పని చెయ్యగలము అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి అలాంటి దాన్ని తగ్గించి మనం చేయగలం అంతే. ఆ తర్వాత దైవాధీనం అనేలాంటి మాటలు వీళ్ళ నోటి వెంట వచ్చే విధంగా ఉంటుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి, లాభాల బాటలో ఉంటారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇక్కడ రాశి పాపర్గళ పడింది శని కుజుల మధ్య. కాబట్టి అంత తొందరగా శుభకార్యాల నిర్వహణ చేసుకోవడం కష్టమవుతుంది. అయితే శుభకార్యాలు కుదరడానికి వీళ్ళు చాలా వరకు ప్రయత్నాలు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమైనా బలీయమైనటువంటి స్థితులు ఉన్నాయా అంటే 4వ స్థానంలోకి వెళ్ళినటువంటి రవి, తృతీయ స్థానంలోకి వెళ్ళినటువంటి బుధుడు, అంటే వీళ్ళిద్దరూ మారి ఉన్నారు. కాబట్టి మళ్ళీ విల్ పవర్ బాగా పెరుగుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ మనకి ఇంచుమించుగా ఆషాఢ మాసం ప్రారంభమైపోయి దాదాపు 15 రోజులు గడిచిపోతుంది కూడా. మళ్ళీ ఇక్కడ గురు రవి కలయిక జరుగుతుంది. గురు రవి కలయిక అంటే మూఢమి కింద లెక్క. అయితే ఎటు శూన్యమాసమే కాబట్టి ఇంకా మనం దాన్ని పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం లేని విధంగా ఉంది. శుక్రాచార్యుల వారి యొక్క సంచారము 5వ స్థానంలోకి వెళ్ళిపోయింది, కేతువుతో కలిశారు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు సంతాన రీత్యా బాగుంటుంది. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో వీళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉండడం మంచిది. అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా గురువుగారు వారికి శాంతి అనేది కొంచెం చేయించుకుంటూ ఉండాలి. అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి మిగతా అన్ని విషయాలలోనూ చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కొంచెం కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క మార్పు కూడా జరిగి ఉంది కాబట్టి విపరీతమైన లాభాలు అయితే వచ్చేస్తాయి వీరికి, మేషరాశి వారికి. ఇదే చాలా ఆనందించదగ్గ విషయం అని కూడా తెలియచెప్పచ్చు. కొత్త పనులు ఏమన్నా ప్రారంభించాలంటే ద్వితీయ అర్థంలో అంటే పౌర్ణమి తర్వాత అనుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మ, మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందండి? మేషరాశి వారికి ఇప్పుడు కుజుని యొక్క సంచారము శుక్రస్థానంలో ఉంది కాబట్టి కొంచెం కుజగ్రహ స్తోత్రాలు పఠన చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే శుక్రకేతు కలయిక జరుగుతూ రాహు దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ శుక్రకేతు రాహు గ్రహాల పరిహారం కూడా చేసుకోవడం చాలా మంచిది. అది మనము జపాలైనా చేసుకోవచ్చు, లేదా స్తోత్రపారాయణాలైనా చేసుకోవచ్చు. మన శక్తి ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోవాలి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. శనిగారు వ్యయస్థానంలోనే కూర్చుని ఉన్నారు, ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. ఎంత లాభాల బాటలో ఉన్నారు అని చెప్పుకుంటున్నా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి వారిని ముందర ఉపశమింపజేసుకోవాలి. శనిగారికి తైలాభిషేకం చేయడం అనేది చాలా మంచి పద్ధతి. అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠన చేసుకుంటే అన్ని విధాలా మంచి జరుగుతుంది.